తల్లి మేలుక కాచినప్పుడు కడుపులున్న బిడ్డ వండుకుంటది. ఆ తల్లి లేదు చూసే వరకు భర్త ఉత్తరం చదువుతాండా. నాదో నేను ఏమి తప్పు చేయలేదు అయ్యా పరమాత్మ. నేను పూల వేరగాడ ఏ పురుషుడు కూడా లేదు. 10 మందిలో నన్ను నలుగురు నడిపేటి కలియాప చెట్లకి ఎదుకరెక్కలకి కట్టినవా. అయ్యో నా పరువు తీస్తావా, నా పతిత తీస్తానవా. ఏ తప్పు నాకు తెలవదని నీ కాళ్ళు మొక్కినా నీకు కరికరం లేదా. వర్రంగా నన్ను చంపుతావా. అయ్యో నా ప్రాణం పోత కడుపులున్న బిడ్డ నా తోరిపాటుగా తల్లితోటి బిడ్డ బిడ్డ చచ్చిపోవుగా. నాదరావే నాదో నువ్వు నా శంకరుడగా వర్రంగా నన్ను చంపుతావగా. కలియాపా చెట్ల కాడ తల్లిగా తల్లి పార్వతమ్మ ఏడిసినప్పుడు బిడ్డ వండుకుంటుంది. బిడ్డ ఏడిసినప్పుడు తల్లి వండుకుంటారా పరమాత్మ అనుకున్నాడే. ఇక దీని సాగు తప్పది. కన్న తండ్రే ఉత్తరం రాసిండు. దేవతలారా మీ తల్లి మాత్రం అనగా శివతల్లి పార్వతీదేవికి దానికి కట్టెలు కావాలన్నాడు. కలకలమ్మ కట్టు అనబోదుల గుట్ట పోయి ఆ కట్టెలు కొట్టు అన్నప్పుడు ఒక్కరుగా ఇద్దరుగా సురాన 33 కోట్ల దేవతలు గట్టగల్లా బయట వెళ్ళినారా. దేవతలందరూ వచ్చి గట్టులు కొట్టి కుప్పలు ఎత్తాలే. మనకలమ్మకు 3 కోట్ల దేవతల మంది చూడు కట్టెలు కొడుతుంటే కడుపులున్న బిడ్డ సౌడమ్మ చూసింది. నాయన దేవతలారమ్మా కట్టానికి మీరు కట్టెలు కొడుతున్నా. కొట్టిన కట్టెలు కొట్టినట్టుగా మాయం ఎత్తున్నది బిడ్డ సౌడలవ్వా. కడుపున్న బిడ్డ ఒక్క అవతారం మాత్రం అనగా కట్టుకు పుట్టింది. కట్టెలు మాయం చేస్తుంది సౌడవ్వ. కట్టెలు మాయం చేస్తుంది సౌడవ్వ. గట్టకల్లా పుట్టిందే గాబిడ్డ ఆటికి కాబెడుతుంది గాబిడ్డ. ఇప్పుడు ఎవరేమన్నారా? అబ్బో గట్టిగా పుట్టినది నా తమ్ముడు, గట్టిగా పుట్టినది నా తమ్ముడా. కట్లు ఇక్కడ బండి కట్లు కొట్టిన ఈ కట్లు ఏం తినవచ్చురా? గిదేం తోడు మాగులు దోలు తింటే చెప్పు. అరే నువ్వు ఏంటి వంకేశారు అందుకే చిన్న మాట చికెన్ తింటే మంచి గట్టిగా మాట. అరే మరి కట్లు ఏమి తినవచ్చురా? ఏం తినవచ్చురా? చెదలు తింటే అరే ఎంతేప్పుడు కట్లు కొట్టకపోతే కాడు వేరే వారి గట్టిగా పుట్టింది మింగుదంటాన్ని. మనం కట్లు కొట్టి గడ్డ మేరకపోతే అన్నతోటి మనకు మాట వస్తుంది కదరా తమ్ముడు. అన్న బతకని అన్న బతకని తార్రా అది లెక్క గట్టి అనాలే అన్నప్పుడు లేకపోతే మరి అయితే అరే ఎంత ఇంద్ర అరే అయితే నువ్వు ఇట్లా పట్టుకో ఇట్లా గిట్లా చక్కర ఇట్లా గిట్లా గిట్లా నువ్వు ఇద్దరు పట్టుకోరా గంట
నేను కట్టి కొట్టి మీ మీద ఇట్లా కాదు నా సంకలం రావాలి ఓకే పట్టుకోరా రామ ముచ్చే పెడతారు రామ రామ కట్టిన కొమ్మరి కొట్టగలను కింద పట్టుకొని వచ్చి రామ రామ ఆ కాజల్ గంటకు గడ్డం పెడుతున్నా కాటం కాదు నువ్వు కావాలండు నీకు భయం అయితే వాళ్ళు నమ్ముతారా నీకు భయం అవుతా నీకు భయం అవుతా నువ్వు ఏం కాదు మేము పోయి అనుకో మనం అన్న పోయి అనుకో చెప్పు మా నీడ కావాలంటా నీడ కావాలంటా నేను చెప్తున్నా ఎవరు ఈడ కావాలంటా నువ్వు పోయి అరే నువ్వు పోయి చెప్పిరా నువ్వన్న పోయి చెప్పిరా పోయి అట్లా నేను కావాలంటావు నేను ఇక్కడ ఉంటా నాకు షేరు గుడమ్మ పంపింది ఐకాన్ మందే వస్తుంది ఫుల్ పార్టీ నాకు ఐకాన్ అర్థం నాకు ఏదర్థం నా ఇన్ని గడ్డ గడ్డలు పట్టి గవర్న మీద అన్న వేడి గతమన్నారమ్మా రాజవందనారు తన్న అన్నవేడి గతమన్నారమ్మా అన్నవేడి గతమన్నారమ్మా అన్నవేడి గతమన్నారమ్మా అన్నవేడికి రాని అన్నవేడికి రాని తయారైంది కాటంగా కావాలన్నాడు కుబేరు నుంచి అప్పుడు ఎవరయ్యా పరమతుడు కళ్ళెదురు తిండవా పర్వతమ్మ నీ సాగు తప్పాలంటే ఎవరిని కూడినవో చెప్పు నోటి చెప్ప సిగ్గరిపిత ఎలివేటు శుభవానికి నా అడ్డగడతాను అంటే 10 ఏళ్ళ బొద్దు పట్టింది 30 కేసుకుంది నాకే తప్పు తెలియదయ్యా అని సాగు తప్పు తయారు చేయాలి 5 మాత్రం మనకు ముత్తైదలు రావాలి 5 ముత్తైదలు అంటే ఆనాడు వేడు చూడు సత్యలోకం మతలవు చేసిండు వైకుంఠం మతలవు చేసిండు యమలోకం మతలవు చేసిండు కోడలు వరంబిదేవికి మతలవు చేసిండమ్మా శ్రీశైలం నుంచి కోడలు యమలోకం నుంచి శ్యామలదేవి వైకుంఠం నుంచి లక్ష్మీదేవి సత్యలోకం నుంచి సారివేవి మరి ఇంద్రలోకం నుంచి అమ్మమ్మ శశిదేవి కూడా 4 చెల్లెళ్ళు కోడలు భవరంబిదేవి మా కూడా 5 అత్తరమ్మ రామ రామ వెళ్ళినారే
కష్టం ఉన్నదమ్మా వాళ్ళు కలియాబ చెట్ల కడికి రామరామ చెట్ల కాడికి రానివచ్చనా కొన్ని గౌరమ్మ దేవత్తంటే ఇక అందరికి దండం పెట్టినది శివ తల్లి పర్వతమ్మ పిల్లలారు నా పేదప్పు తెలియదంటదమ్మా అప్పుడు బాగా కలుసిన మరణారాగి మీరు ఏమనుకుంటే మీ అక్క మాత్రం కాలు తప్పు చేసింది ఇక తయారు చేయమన్నప్పుడు కట్టించి అమృతంగా వడవాల బియ్యం పోయింది నవభూషణాలు ఉన్నాయి నవభూషణాలు తీసి ఉడకంగా వడవాల బియ్యం పోయాలన్నాడమ్మా రాగి పూజ పెట్టారమ్మ పార్వతమ్మ సొమ్ములన్నది అలేరా అయ్యో రామా సొమ్ములు నీకు దానికి తదుపరి తాడపోయినాడా తయారు చేయమన్నాడా అప్పుడు ఎవరైనా నలుగురు పిల్లలు పూలు మొగరం ఏమి అక్కడ దగ్గర
కూడి నువ్వు ఈ పేరు చెప్పు అంటుంది దొంగతోటి పక్క మెట్టిన తొడలక్క పక్క మెట్టిన భగవంతుడు ఎండి కొండలోన యావజనము ఆడకుంటగా వచనం ఉన్నారు భగవంతుని మాటకు ఎదిరించేవారు ఎవరు లేరమ్మా గొడవ గొడవ పార్వతమ్మ కాళ్ళ వేడి గుందు కత్తండు నడువు నడువు అయ్యో అయ్యో నాదా నా ప్రాణనాథ అయ్యో నాదా నా ప్రాణనాథో నాదా లోకాల శంకరుడా నేనెవరి కూడా పడి ఎవరి పేరు చెప్పాలి భగవాన్ని కోలేదు నాదా చెయ్యనోగా నేరమైన చెయ్యనోగా నేరమైన అయ్యోర మీద మోపనాదా అన్యమెరగా పుణ్యమెరగా